ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం వరకు. తుచ్చ విషయాశక్తితోనూ త్రాకుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తలై ఉండడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా వచ్చువలే వచ్చుపడును. ఏలైనా ఆ దినము భూలోకవాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబట్టుకును మనిషి కుమారుని సమక్షమున నిలబట్టుకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభువు అప్రమత్తులై జీవించండి, మేల్కొని జీవించండి, సిద్ధపడి జీవించండి అని తెలియజేస్తున్నాడు. ఈ లోకములో మనము అనేకమైన వ్యర్థమైన పనులు చేస్తున్నాం. తుచ్చ విషయాశక్తితో త్రాగుడుతో చీకు చింతలతో మీరు జీవించవద్దు, మందమతులుగా జీవించవద్దు అని ప్రభు తెలియజేస్తున్నాడు. వాటి వల్ల మన ఆత్మకు ఎటువంటి మేలు కలగదు. మన ఆధ్యాత్మికంగా బలపడటానికి కావలసిన పనులను మనం చేయాలి. తీర్పు దినము ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, అకస్మాత్తుగా వస్తుందని ప్రభు తెలియజేస్తున్నాడు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడటానికి కావలసిన శక్తిని ధైర్యాన్ని పొందుకోవాలంటే నిరంతరము ప్రార్థన చేయాలని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ భూలోకంలో జీవించే మనము కేవలము ఈ లోక సంబంధమైన విషయాలలో మునిగి తేలటం మాత్రమే కాదు, పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించాలి. ఆధ్యాత్మికంగా బలపడటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి వరాన్ని దయచేయమని ఆ ప్రభుని ప్రత్యేకంగా వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.